వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, గోచర రీత్యా గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో మరియు వాస్తు వేదిక నిపుణులు, దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మా నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మా, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ మాసం గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి ఒకసారి తప్పకుండా నాన్న. తెలియజేస్తారా? మనకి గోచారంలో మనకు తెలిసిన విషయాలు ఆల్రెడీ, ఎందుకంటే బలయ్య గ్రహాలన్నీ పెద్ద పెద్ద గ్రహాలందరూ కూడా సంవత్సరం దాకా కథలో కనుక వాళ్ళందరూ అలాగే ఉన్నారు. సో రాహు వచ్చి మీన రాశిలోని, గురువు వచ్చి వృషభ రాశిలోని, కేతు వచ్చేసి కన్యా రాశిలోని, శని భగవానుడు వక్రించి కుంభరాశిలో ఉన్నారు. ఈ 4 గ్రహాలు ఏవైతే మనకు పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఉండగా మాస గ్రహాలు మారుతూ ఉంటాయి. సో శుక్రుడు, రవి, బుధుడు, కుజుడు వీళ్ళు మార్పు అనేది ఉంది. ఈ మార్పు వల్లే మనం మాస ఫలితాలు అనేది చెప్పుకుంటూ ఉంటాం. కాకపోతే వీటి ప్రభావం అనేది ఎంత వరకు ఉంటుందంటే చాలా తక్కువ వరకే ఉంటుంది ప్రభావం. ఎక్కువగా తీసుకోవాల్సింది ఏంటంటే రాహు ఎక్కడున్నాడు, కుజుడు ఎక్కడున్నాడు, మనకి గురువు ఎక్కడున్నారు, కేతు ఎక్కడున్నారు, తర్వాత శని భగవానుడు వీళ్ళు ఎక్కడున్నారో చూస్తే దాన్ని బట్టి మనకి జరిగే ఎక్కువ అంటే మేజర్ జరిగే విషయాలన్నీ కూడా వాటి వల్లే. చిన్న చిన్న విషయాలకి మాస ఫలితాలు మనం చూసుకోవడం వల్ల ఏంటంటే చిన్న చిన్న కార్యక్రమాలకి చిన్న చిన్న విషయాలు తెలుసుకోవడానికి పనిచేస్తున్నారు. సో ఈ గ్రహస్థితులు మనకి ఈ మాసంలో సెప్టెంబర్ మాస ఫలితాల్లో ఏంటంటే శుక్రుడు, రవి అందరూ మారుతుంటారు కనుక ఈ మాస ఫలితాలు మనం తెలుసుకుందాం. అంటే ఈ సంవత్సరంలో నాకు గురువు బాగున్నాడు, లేకపోతే శని బాగున్నాడు, ఉచ్చ స్థితిలో బాగున్నారు అని అనుకోవడానికి లేకుండా మళ్ళీ ప్రతి మాసం కూడా మారే చిన్న గ్రహాలు ఏవైతే ఉన్నాయో కుజుడు, శుక్రుడు, మీరు చెప్పినట్టు బుధుడు, రవి వీటిని కూడా చూసుకొని దాన్ని బట్టి ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా, ఎందుకంటే గోచార ఫలితాలు అనేది అందరికీ వర్తిస్తాయి. మళ్ళీ మన జన్మజాతకం ఫలితాలు ఉంటాయి కదా, జన్మజాతకంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ యోగిస్తున్నారు లేదా. సో దానివల్ల మనం ఫస్ట్ జాతకం చూసుకొని మన జన్మజాతకమే, జాతకంలో ఉండే పరిహారాలు దాంట్ వల్ల వచ్చే దశలు తప్ప గోచార ఫలితాలు అనేది తక్కువ పర్సెంటేజ్. సో గోచార ఫలితం ఎక్కడి దగ్గర తీసుకోవాలంటే 10% తీసుకోవాలి చెప్తాను నేను. అందరూ 40% అంటారు కానీ నేను 10% చెప్తాను. ఎందుకంటే దానివల్ల రిజల్ట్ ఏంటంటే కొంచెం మనకి ఎక్కడి నుంచి ఎనర్జీ ఆగిపోతే ఆ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ రావడానికి గోచారాలను చూసుకుంటాం. ఇప్పుడు మనకి దశలో వింశోద దశలో బాగాలేవు అనుకోండి, సో గోచారంలో దశ బాగుంది అనుకోండి, కొంచెం లైఫ్ కొంచెం టర్నింగ్ కనిపిస్తుంటుంది, ఓకే చేయొచ్చు అని చెప్పేసి. దానికోసం మనం ఈ గోచార ఫలితాలు అనేది చూసుకోవడం, తర్వాత మాస ఫలితాలు చూసుకోవడం. మన జాతకంలో జన్మ జాతకంలో కుజుడు ఎక్కడున్నారు, రవి ఎక్కడున్నారు, సో వాళ్ళు బేస్ బట్టి మన మాస ఫలితాల్లో జరిగే మార్పులు మనకు కొంచెం రిజల్ట్ కనిపిస్తుంటాయి. సో దానివల్ల చూసుకుంటాం అనమాట. అమ్మా, ఇక మీనరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలోనే ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి ఈ గ్రహాల స్థితిగతుల వలన? ఏ గ్రహాలు బాగున్నాయి వీటికి? మీనరాశిలోనే రాహు ఉన్నాడు. సో అక్కడ వీళ్ళకి కొన్ని ఇబ్బందులు ఇప్పటి నుంచి ఏదో చూస్తే అది ఎదుర్కొంటూనే ఉన్నారు వాళ్ళు. ఎందుకు కొంచెం ఒక రకమైన బద్ధకాన్ని, ఒక రకమైన ఇబ్బందిని, మళ్ళీ ఆటంకాలు, అంటే ఎంత ఫాస్ట్ గా వాడుకుంటే అంత స్లో అవ్వడం, ఎంత తొందరగా చేసేద్దాం అనుకుంటే అంత నిదానంగా మారడం, వీలు చేద్దాం అనుకుని అవ్వకపోవడం. చతుర్థ స్థానంలో కుజుడు, తర్వాత 6వ స్థానంలో రవి, బుధులు. సో దీనివల్ల ఏంటి అంటే కాంబినేషన్స్ వీళ్ళకి ఇంట్లోనే శత్రువులు దారవుతుంటారు. అయితే ఇంట్లో ఉన్న శత్రువర్గం ఎప్పటి నుంచో ఉన్న శత్రువర్గం బయటపడతారు. అంటే శత్రువర్గం అంటే ఇంకేం లేదు ఇక్కడ, పిల్లలు, భార్య, తర్వాత భర్త, పిల్లలు. సో వీళ్ళు కొంచెం డిఫరెన్సెస్ చూపించడం, గట్టిగా మాట్లాడడం, గట్టిగా ఏదైతే సాఫ్ట్ నేచర్ అనుకుంటారో దానికి వ్యతిరేకంగా మారడం అని జరుగుతుంటాయి. అందరికీ ఉంటాయని కాదు కానీ కొంతమందికి ఖచ్చితంగా ఆ ఇబ్బంది బాగా ఉంటుంది. తర్వాత కోర్టు విషయాల్లో, కోర్టు వ్యవహారాల విషయాల్లో వాటిలో కొంచెం ఇబ్బందులు పడతారు వీళ్ళు. సో అంటే కోర్టు సంబంధించిన ఏదైనా కేసులు ఉంటే వాళ్ళకి ఈ మాసంలో అది కొంచెం అనుకూలంగా ప్రతికూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక ఈ మాసం వాళ్ళు వాయిదా వేయించుకోవడం మంచిది. తర్వాత సప్తమ స్థానంలోనే శుక్రుడు కాస్త రిలాక్స్ అవుతారేమో కదా. సప్తమ స్థానంలో శుక్రుడు రిలాక్స్ అవుతారు కానీ అక్కడ రాహు కూడా ఉన్నారు కదా, ఖచ్చితంగా మాయలో పడి ఇబ్బంది పడతారు. ఇప్పుడైతే జన్మరాశిలో వాళ్ళకి రాహు ఉన్నాడు, అక్కడ ఏం చేస్తారంటే మంచిగా జరుగుతుంది, బాగుంది అని కంఫర్ట్ ఇక్కడ కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి అక్కడ మళ్ళీ ఆటోమేటిక్ గా నెగిటివ్ ఎనర్జీస్ ఫామ్ చేసేస్తుంటారు అనమాట. అంటే చుట్టూ శత్రువులాగా ఇంట్లో వాళ్ళు దాచేస్తారు చూస్తారు కదా. సో ఇంట్లో వాళ్ళు టెన్షన్ ఎక్కువ ఉంటుంది, టెన్షన్ ఉండదు, కూల్ గానే ఉంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు మోసం చేస్తారు. అంటే ఇంట్లో వాళ్ళంటే భార్య పిల్లలు కాకుండా స్నేహితులు, మిత్రులు, అంటే ప్రాణమిత్రులు, వీళ్ళతో కొంచెం ఇబ్బందులు. వాళ్ళకి ఏదైనా సంతకం షూటీ పెడితే ఆ షూటీ వాళ్ళు తీసుకుని వీళ్ళని ఇబ్బంది పడ్డం, అలాంటి విషయాల్లో వీళ్ళకి చాలా ఇబ్బంది పడతారు. అంటే ఎలాగంటే మనకి మీకు చెప్పాలంటే ఇప్పుడు మనకు బాగా ప్రాణ స్నేహితులు వాళ్ళు ఏదో లోన్ కావాలంటున్నారు, ఆ లోన్ షూటీ కావాలంటే షూటీ పెట్టామని, ఎప్పుడైతే అక్కడ 4వ స్థానంలో కుజుడు ఉన్నారో, 6వ స్థానంలో రవి, బుధులు ఉన్నారో, ఆ షూటీ అనేది వాళ్ళకి లాభం ఉండదు, వీళ్ళకి లాభం ఉండదు. సో ఈ మాసం వాళ్ళ షూటీలు పెట్టుకుని ఉంటే చాలా మంచిది.
ఒకరు పెట్టడం వల్ల లైఫ్ లాంగ్ స్నేహం పడుతుంది, వాళ్ళు విరోధులుగా మారుతారు, బద్ధ శత్రువులుగా తయారవుతారు. ఈ కాంబినేషన్స్ ఈ మాసంలో జరిగే అవకాశం ఉంది. సో అందుకని అంటే ఎవరికి షూరిటీలు పెట్టకుండా ఉండడం మంచిది. అప్పులు తీసుకోవడం, అప్పులు ఇవ్వడం అనేది ఇవ్వకూడదు ఈ మాసంలో వీళ్ళు. ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు స్నేహితులు కాస్త శత్రువులుగా మారుతారు, ఇంట్లో వాళ్ళే శత్రువులుగా మారుతారు. ఇప్పుడు బంధువులకి ఇచ్చిన స్నేహితులు కాదు మా బంధువులకి ఇచ్చాం, వాళ్ళు కూడా శత్రువులుగా మారుతారు. సో ఈ మాసం వీళ్ళు అప్పులు ఇవ్వకుండా ఉండడం, అప్పులు తీసుకోకుండా ఉండడం అనేది చాలా ఉత్తమమైన మార్గం ఈ మీనరాశి వాళ్ళకి. దానికి తోడు గురువు శని కూడా బలం లేదు. ఆ, వ్యయ స్థానంలోనే ఖచ్చితంగా శని. బలం లేదు. అవి వర్షగ్రహాలు మనకి ఎలాగైనా బలం లేవు. అది ఎప్పుడైతే వీళ్ళు రాశిలో రాహు ఉన్నారో అప్పుడే వీళ్ళు ఒక మాయలో ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ మళ్ళీ ఆ కుజుడు, రవి ప్లస్ బుధుడు, శుక్రుడు మారుతుంటారో కొంచెం మాయలోంచి బయటపడినట్టుగా అనిపిస్తుంది. బయట తీసుకెళ్లి మళ్ళీ ఊబిలో పడేస్తారు. ఉమ్. సో అందుకని వెళ్ళకూడదు. జనరల్గా వీళ్ళ దైవారాధన చేసుకోవడం, మౌనంగా ఉండడం, రుద్రాభిషేకం చేయించుకోవడము, ఇంట్లో రుద్రాభిషేకం చేసుకోవడము వీలైతే, లేకపోతే రుద్రాభిషేకం దేవాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవడం, ప్రతి గురువారం ప్రదోష కాలంలో అభిషేకం చేయించుకోవడం, నందీశ్వర దగ్గర దీపారాధన చేయడము, ఇది చాలా చాలా వీళ్ళని కొన్ని విషయాల నుంచి దూరంగా పెడుతుంది. ఉమ్. అంటే అన్ని విషయాలు ఇన్వాల్వ్ అయ్యి సంతకాలు పెట్టడం కానీ, మాట ఇవ్వడం కానీ, ఇప్పుడు సంతకం పెట్టకపోలేదు, మాట ఇచ్చినా వీళ్ళు ఇబ్బంది పడతారు. ఉమ్. ఇప్పుడు మధ్యవర్తిగా ఈ అమ్మాయిగా అబ్బాయికి పెళ్లి చేయొచ్చు అని పెళ్లి చేస్తే జీవితాంతం వాళ్ళు వీళ్ళు తిట్టుకుంటుంటారు. సో అందుకని ఈ మాసం చాలా మౌనంగా ఉండడం అనేది చాలా ఉత్తమమైన మార్గం వీళ్ళకి. ఉమ్. అంటే ఏ విషయం, వ్యవహారిక విషయాల్లో మౌనంగా ఉండడం, ఇంట్లో విషయాలు కాదు, వ్యవహారిక విషయాల్లో ఎవరికి షూటీలు, ఆ తర్వాత మాట ఇవ్వడాలు, వాళ్ళకి ఏదైనా డబ్బులు సాయం చేయడాలు ఏమి ఇవ్వకూడదు. ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే అది కృష్ణ అర్పణ అని చెప్పి ఇచ్చేవి. మళ్ళీ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు శత్రులుగా మారుతారు, అక్కడ మిత్రులుగా ఉండరు. అందుకే ఎక్స్పెక్ట్ చేయకుండా కృష్ణార్పణ చెప్పి ఇచ్చేది. ఇవ్వాల్సి వచ్చింది, ఇవ్వాలి తప్పదు అనుకున్నప్పుడు ఇవ్వండి, అది కృష్ణార్పణ అనుకోండి, అంతే. అవి వస్తే రావాలని మనం మర్చిపోవాలి. సో అందుకని ఈ మాసం వీళ్ళు ఇలా జాగ్రత్తగా ఉండడం వల్ల బాగుంటుంది. అమ్మ, మీనరాశి వారికి సెప్టెంబర్ మాసం అంతా ఎలా ఉండబోతుంది? సో ఎటువంటి ప్రతికూల పరిస్థితులను వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది? దానికి ఏ దైవారాధన చేసుకోవాలి? ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః.